హాయ్ ఎవ్రీవన్. మనము శ్రమ పడితే డబ్బులు వస్తాయి, నిజమే. సో ఓన్లీ శ్రమ పడితే డబ్బులు వస్తూనే ఉంటాయా? రావు. మనం శ్రమ పడడం అనేది ఒక పద్ధతి, ఖచ్చితమే, కాదనట్లేదు. నెల రోజులు మనం కష్టపడి ఒక జీతాన్ని తీసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఒక రోజువారీ కూలీ తీసుకోవచ్చు. లేదు ఒక చిన్న చిరు వ్యాపారం పెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు మనకున్న టైం ప్రకారంగా దాని షెడ్యూల్ ప్రకారంగా ఆ బిజినెస్ చేసి ఆ బిజినెస్లో ఒక ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ చేసి కూడా మనకు వచ్చిన డబ్బుని మన ప్రాస్పరిటీగా మనము ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకున్న లయబిలిటీస్ని క్లియర్ చేసుకోవడం కానీ చేస్తున్నాం. ఓకే, ఒక సోలో పర్సన్ ఎంత ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఉంటుంది, ఒక చిన్న చిరు వ్యాపారికి ఎంత ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఉంటుంది, అతను దాని ద్వారా ఎంత సంపాదించి ఎంత దాచుకోగలడు. సో అతను చుట్టూ చాలామంది హయ్యర్ సర్కిల్ ఉంటుంది, రిలేషన్ సర్కిల్ ఉంటుంది, కానీ అతనికి నిజంగా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. సో అలాంటప్పుడు అతను ఎంత సంపాదించి మాత్రం ఉపయోగం ఏముంది? సో అతనికి ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఎప్పటికప్పుడే బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఇప్పుడు 10,000 సంపాదించినవాడు నెక్స్ట్ మంత్ 20,000 30,000 సంపాదించమంటే అది ఎలా సంపాదించగలడు? సో అక్కడ అవకాశం లేని పనులు మనం పక్కన పెట్టి అవకాశం ఉండి పనులు ఏంటి అన్నీ తెలుసుకుంటూ, మీరు ఎవరికి హెల్ప్ చేయలేదు, సో మీరు ఒకరికి ఎవరికైనా చిన్న హెల్ప్ చేయండి. మీరు చేయగలిగే హెల్ప్ ఏంటంటే, మీకు ఆర్థికపరమైన మీరు ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు మీరు ఆర్థికపరమైన హెల్ప్ చేయలేరు, కానీ ఆర్థికపరమైన సలహా చెప్పగలరు కదా. అలాగే ఆర్థికపరంగా అవతల వాళ్ళకి లాభాన్ని చేకూర్చే మార్గాలను మీరు చెప్పగలరు కదా. మరి అలాంటప్పుడు మీరు చెప్తూ ఉంటేనే కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక సహాయం చేయాలంటే మీరు ఏం సహాయం చేస్తారో మాట సహాయం చేయండి. సో ఈ మాట సహాయం ఏంటంటే, మీరు కొన్ని మంచి విషయాలు మీరు తెలుసుకొని మీరు ఎవరికైనా ఆ మంచి విషయాలు చెప్పండి. మీకే మంచి విషయాలు తెలియలేనప్పుడు, మీరు ఎవరితోటి భాగస్వాములు కాలేనప్పుడు, చిన్న చిన్న పెట్టుబడులు కూడా మీరు పెట్టలేనప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పగలరు? అసలు మీరు దేని గురించి అయినా మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఎవరికైనా ఏం చెప్తారు? అసలు మీరు ఎవరిని ఫాలో అవ్వకుండా ఎవరెవరెవరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని వీడియోల్ని చూసుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది చాలా మంచి అవకాశం అండి, మంచి ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ని మీరు యూజ్ చేసుకొని ఇందులో మాలాంటి కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని, ఇన్ఫర్మేషన్ని మీరు యూజ్ చేసుకొని బెనిఫిట్ పొందండి. సో ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి చిన్న పనిలో కూడా మనకి ఎంతో కొంత యూజ్ఫుల్ బిజినెస్ ఐడియాస్ అనేవి మనకు ఉంటాయి. అలాగే మీకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మీరు వినియోగించుకోండి. సో మీరు వినియోగించుకోకుండా మాకు ఎవరో హెల్ప్ చేయలేదు, మాకు ఏది చేయలేదు, మాకు ఏది తెలియదు అని అనుకుని కూర్చుంటే, మీరు ఎవరికైనా ఒక కాల్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఎలా చేద్దాం అనుకుంటున్నాం, అలా చేద్దాం అనుకుంటే మీరు చెప్తేనే కదా ఎవరికైనా తెలుస్తుంది. సో మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే నిజంగా సొసైటీ కోసము వాళ్ళ ఎదుగుదల కోసము కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. మేము మీకు మంచి